దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. అయోధ్యలో శ్రీ బాలరాముడు మరియు అయోధ్యలో చూడవలసినవన్నీ చూసి మేము అయోధ్య నుండి నేపాల్కు బస్సులో బయలుదేరాము. బస్సులో అందరూ నామ సంకీర్తన చేస్తున్నారు. మా యోగి అందరికి మెడలో వేసుకుని విజిటింగ్ ట్యాక్స్ ఇస్తున్నాడు. ఇవే మా నేపాల్ యాత్ర విజిటింగ్ ట్యాక్స్. మా వైష్ణవి నేపాల్లోని ముక్తినాథ్ యాత్రకి గుర్తుగా చిన్న గన్నీ బ్యాగ్స్ ఇస్తుంది. అందరం ఉత్సాహంగా ఉన్నాము. మన పొరుగునున్న విదేశాన్ని చూడటానికి. అయోధ్య నుండి నేపాల్ బోర్డర్ 170 కిలోమీటర్లు, సుమారు 5 గంటల జర్నీ ఉంటుంది బోర్డర్ చేరటానికి. బోర్డర్ వద్ద బస్ చెకింగ్, మన ఆధార్ చెకింగ్ చేస్తారు. ఈ ఫార్మాలిటీస్ అన్ని అవ్వడానికి 1 గంట టైం పట్టవచ్చు. మా బందర్ డాక్టర్ శ్రీ ముత్తేవి కృష్ణమాచార్యులు గారు ప్రసిద్ధి చెందిన బందర్ లడ్డూతో మా అందరి నోటిని తీపి చేసి నేపాల్ యాత్రకు స్వాగతం పలుకుతున్నారు. మనం ఇప్పుడు ఇండియా నేపాల్ బోర్డర్ సోనోలి చేరుకున్నాము. ఈ సోనోలి పట్టణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్గంజ్ జిల్లాలో ఉన్నది. సోనోలి ఇండియా నేపాల్ సరిహద్దులో అతిపెద్ద ట్రాన్సిట్ బోర్డర్. కనిపించే ఆర్చ్ నేపాల్. మనం నేపాల్లో ప్రవేశించాలి అంటే ఇండియా బోర్డర్ దిగి మన ఆధార్ ఎంట్రీ వేయించుకొని నడుచుకుంటూ నేపాల్ బోర్డర్కి వెళ్ళాలి. నేపాల్లో కూడా ఆధార్ చూపించి ఎంట్రీ వేయించుకొని నేపాల్ బోర్డర్ క్రాస్ చేయాలి. వెల్కమ్ టు నేపాల్. మనము నేపాల్లోకి ప్రవేశించాము. ఇండియా సైడ్ ఉన్న పట్టణం సోనోలి అయితే నేపాల్ సైడ్ ఉన్న పట్టణం బెలాహియా. మనం నేపాల్లోని బెలాహియా పట్టణంలో ఉన్నాము. బోర్డర్ చెకింగ్ అంతా అయి నేపాల్లోకి ప్రవేశించేటప్పటికి సాయంత్రం 4:30 అయింది. ఇక్కడ నుండి మన ప్రయాణం లుంబిని. బౌద్ధమత స్థాపకుడు శ్రీ గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రదేశం. లుంబిని 35 కిలోమీటర్లు ఉంటుంది ఇండియా బోర్డర్ నుండి. ఇప్పుడు మనం ఇండియా బస్సులో నేపాల్లో ప్రయాణం చేస్తున్నాం. నేపాల్ టైం ఇండియా టైం కంటే 15 నిమిషాలు ముందుంటుంది. ఇండియాలో సాయంత్రం 4 గంటలైతే నేపాల్లో 4:15 అవుతుంది. ఇప్పుడు నేను మీకు నేపాల్ దేశం గురించి కొంచెం వివరంగా తెలియజేస్తాను. మీ అందరికీ తెలియదు అని కాదు, మనం నేపాల్లో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆ దేశం గురించి కొంచెం మననం చేసుకుందాము అని. జర్నీని ఎంజాయ్ చేస్తూ నేను చెప్పేది వినండి. నేపాల్ దక్షిణాసియాలో హిమాలయాలకు మధ్య ఉన్న ఒక చిన్న దేశం. నేపాల్కి ఉత్తరాన చైనా దేశపు టిబెట్ ప్రాంతం, తూర్పు పడమర దక్షిణాన భారతదేశం ఉన్నది. నేపాల్ ఆసియా దేశాల్లోని చిన్న దేశాల్లో ఒకటి. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా ఉంది. హిమాలయంలోని ఎత్తైన శిఖరాలు, అందమైన లోయలు, మనోహరమైన కొండ గ్రామాలు, ప్రశాంతమైన బౌద్ధ ఆరామాలు,
పురాతన హిందూ దేవాలయాలు, సాంస్కృతిక జీవన శైలి పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రధానంగా నేపాలీ, మైథిలి, తమంగ్ వంటి భాషలు మాట్లాడతారు ఇక్కడ ప్రజలు. హిందూ మతం, బౌద్ధ మతం, ఇస్లాం ప్రధానమైన మతాలు. నేపాల్ ప్రధాన ఆహారం శాకాహారం. దాల్ బాట్ అంటే పప్పు అన్నం. నేపాల్ రాజధాని కాఠ్మాండ్. జనాభా దాదాపు 3.2 కోట్ల మంది ఉంటారు. ఇండియాలో మనం రాష్ట్రాలను స్టేట్స్ అని పిలుస్తాము. నేపాల్లో రాష్ట్రాలను ప్రావిన్స్ అని పిలుస్తారు. మొత్తం 7 ప్రావిన్స్ ఉన్నాయి. వాటి పేర్లు ప్రావిన్స్ 1, ప్రావిన్స్ 2, ప్రావిన్స్ 3 అంటారు. ప్రావిన్స్ 4 పేరు గండకీ ప్రదేశ్. తర్వాత ప్రావిన్స్ 5 వచ్చి లుంబిని ప్రావిన్సు. 6 వచ్చి కర్నాలి ప్రావిన్స్. ప్రావిన్స్ 7 వచ్చి సుదర్శ పశ్చిమ ప్రదేశ్. మనం ఇప్పుడు లుంబిని ప్రావిన్స్లో ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రావిన్స్కి రాజధాని భుటావల్. లుంబిని ప్రావిన్స్లో 12 జిల్లాలు ఉన్నాయి. వాటిల్లో లుంబిని రూపందేహి జిల్లాలో ఉన్నది. ఈ జిల్లా ప్రధాన కేంద్రం సిద్ధార్థనగర్. ఈ సిద్ధార్థనగర్ శ్రీ గౌతమ బుద్ధుడు పుట్టిన ప్రదేశం లుంబిని. మిత్రులారా, మనం ఇప్పుడు సిద్ధార్థనగర్ చేరుకున్నాము. గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రదేశం కాబట్టి దేశ విదేశాల నుండి అనేక మంది యాత్రికులు ఈ సిద్ధార్థ నగర్కు వస్తూ ఉంటారు. ఈ సిద్ధార్థ నగర్లో చాలా హోటల్స్ ఉన్నాయి. స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి. ఈ సిద్ధార్థ నగర్లో గౌతమ బుద్ధ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది. ఇదే గౌతమ బుద్ధ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేపాల్లో ఉన్న 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇది ఒకటి. మిగతా 2 త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాఠ్మాండు, పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోఖ్రా. మనము సిద్ధార్థ హైవే నెంబర్ 10లో ప్రయాణం చేస్తున్నాము. స్ట్రైట్గా వెళ్తే పోఖ్రా వెళ్తాము. లెఫ్ట్ సైడ్ లుంబిని. ఇదంతా కూడా సిద్ధార్థ నగర్. ఇది ఒక మున్సిపాలిటీ. రూపాందేహి జిల్లా ప్రధాన కేంద్రం. చాలా నీట్గా ఉంది, చాలా అందంగా ఉంది ఈ పట్టణం. లుంబిని సిద్ధార్థ నగర్కి కొంచెం దూరంలో శాంతమైన వాతావరణంలో ఉంటుంది. ప్రదేశాన్ని లుంబిని
సాంస్కృతిక్ అంటారు. గౌతమ బుద్ధుని జన్మస్థలంగా పరిగణింపబడి యునెస్కో ప్రపంచ వారసత్వపు ప్రదేశంగా నా పురాతన బౌద్ధ దేవాలయం. మాయాదేవి ఆలయం ఉన్నది లుంబినిలో. లుంబినిలో హోటల్స్, ఇళ్ళు ఉండవు. లుంబిని ప్రధాన గ్రామం దగ్గరకు మాత్రమే బస్సులు వెళ్తాయి. అక్కడ నుండి ఎలక్ట్రికల్ ఆటోలు లేదా చిన్న జీబుల్లో మనం లుంబిని వెళ్ళాలి. ఆ బస్సు ఇక్కడ పార్క్ చేసి చిన్న మారుతి వ్యాన్లో మాట్లాడుకున్నాము. ఒక్కొక్క వ్యాన్లో 7 ప్రయాణించాము. ఇండియన్ మనీ ఒక్కొక్కరికి 180 రూపాయలు. బస్ పార్కింగ్ దగ్గర నుండి లుంబినిలో చూడవలసినవి చూపించి తిరిగి బస్సు వద్ద దించటం. 17/10/2024 నేపాల్ టైం సాయంత్రం 5:20 అయింది. లుంబిని ఒక ప్రత్యేకమైన సర్క్యూట్లో ఉన్నది. సర్క్యూట్ పొడవు 4.8 కిలోమీటర్లు, వెడల్పు వచ్చి 1.6 కిలోమీటర్ ఉంది. ఈ సర్క్యూట్లో హోటల్స్, రెస్టారెంట్స్, షాప్స్ ఉండవు. కేవలం బౌద్ధ మతానికి చెందిన వివిధ దేశాల మఠాలు మాత్రమే ఉంటాయి. బుద్ధుని జన్మస్థలం అవటం వలన బౌద్ధ మతం ఆచరిస్తున్న ఎన్నో దేశాల వాళ్ళు ఇక్కడ బౌద్ధ ఆరామాలు కట్టారు. కంబోడియా, శ్రీలంక, జపాన్, బర్మా, థాయిలాండ్, చైనా, జపాన్, కొరియన్, వియత్నాం, లావోస్, భూటాన్, భారత్, నేపాల్, మంగోలియా, రష్యా, దక్షిణ కొరియా. ఈ మొనాస్ట్రీలను వారి వారి దేశ సాంప్రదాయాలకు, బౌద్ధ సంస్కృతికి చిహ్నంగా నిర్మించారు. లుంబినిలో చూడవలసిన చాలా ఉన్నా సాయంత్రం 5 అయింది. చీకటి పడటం వలన సమయం లేనందున మేము ప్రధానంగా కంబోడియన్ మొనాస్ట్రీ, మయన్మార్ గోల్డెన్ టెంపుల్, ప్రధాన మాయాదేవి టెంపుల్ మాత్రమే చూసాము. మొదటగా మేము కంబోడియా మొనాస్ట్రీకి వచ్చాము. నేపాల్ దేశంలోని లుంబినిలో ఉన్న మొనాస్టరీ కంబోడియా దేశానికి చెందిన బౌద్ధ సంఘములచే నిర్మించబడింది. ఈ మొనాస్టరీ లుంబినిలో అత్యంత ఆకర్షణీయమైన బౌద్ధ ఆరామాలలో ఒకటి. దీని నిర్మాణ శైలి వచ్చి కంబోడియాలోని ప్రసిద్ధ హిందూ దేవాలయం అంగోర్కర్ వాట్ను పోలి ఉంటుంది. ఈ మనోహరమైన మందిరం చుట్టూ చతురస్రాకారపు రైలింగ్ ఉంది. 4 వైపులా 50 మీటర్ల పొడవైన పచ్చరంగు పాముల విగ్రహాలను అందమైన రంగుల సమ్మేళనంతో నిర్మించారు. వెలుపల గోడలు అద్భుతమైన డిజైన్లతో తీర్చిదిద్దారు. లోపల బుద్ధుడు బోధి చెట్టు కింద ఉన్న గోల్డెన్ బుద్ధ విగ్రహం ఉన్నది. లోపల అద్భుతమైన ఆర్కిటెక్చర్. బుద్ధ మొనాస్ట్రీ అంటే బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంతం, బౌద్ధ మత కేంద్రం. సాధారణంగా బౌద్ధ మొనాస్ట్రీలు పర్వత ప్రాంతాలలో లేదా అడవుల్లో లేదా ప్రశాంతమైన ప్రదేశాల్లో ఉంటాయి.
ఈ మొనాస్ట్రీలలో బౌద్ధ సన్యాసుల నివాసం, ధ్యాన కేంద్రం, బౌద్ధ గ్రంథాలయం ఉంటాయి. ఇక్కడ బౌద్ధ సన్యాసులు ధ్యానం, అధ్యయనం, సాధన చేస్తారు. బుద్ధుడు బోధించిన ధర్మాన్ని పాటించటానికి కొందరు సన్యాసులుగా మారుతారు. అలా మారిన బౌద్ధ సన్యాసులను మంక్ లేదా బౌద్ధ భిక్షువులు అని పిలుస్తారు. ఈ మంకులు ధైర్యంగాను, నిడారంబరంగాను సాధారణ దుస్తులు ధరించి నిర్జన ప్రదేశాల్లో నివసిస్తారు. భిక్షలు సేకరించి జీవిస్తూ, ధ్యానం చేస్తూ బుద్ధుని బోధనలను ప్రచారం చేస్తారు. ఇలా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ మొనాస్టరీలు టిబెట్లోని పొటాలా మొనాస్టరీ, శ్రీలంకలోని కిరావిహరా మొనాస్టరీ, భూటాన్లోని పారో మొనాస్టరీ, నేపాల్లోని బుద్ధినాథ్ మొనాస్టరీ మొదలైనవి. ఈ మొనాస్టరీలన్నీ కూడా బౌద్ధ గ్రంథాల అధ్యయనం, బౌద్ధ విశ్వవిద్యాలయ నిర్వహణ, బౌద్ధ శిల్పాల ప్రదర్శన, సాంప్రదాయ బౌద్ధ వేడుకలను నిర్వహిస్తాయి. కంబోడియా మొనాస్ట్రీ తర్వాత మేము మయన్మార్ గోల్డెన్ టెంపుల్ పక్కనే ఉన్న ఇంటర్నేషనల్ గౌతమి నన్స్ టెంపుల్ చూశాము. ఇది బౌద్ధ సన్యాసినీలు నివసించే ప్రాంతం. ఇందులో అందమైన బుద్ధ దేవాలయం, చెరువు, వసతి గృహాలు, స్కూల్ రూమ్స్ ఉన్నాయి. దేవాలయంలో అందమైన బుద్ధుని విగ్రహంతో పాటు బౌద్ధ సన్యాసినుల చిత్రాలు ఉన్నాయి. చూసాం మేము ఇవాళ వియత్నాం బుద్ధని దీక్షిత్ గారి ఆధ్వర్యంలో చక్కగా చూపిస్తున్నారు. ఆయన వీడియోస్ని చక్కగా చూడండి, ఫాలో అవ్వండి. వాణి గారు ఇటు జరగండి. వాణి గారు హాయ్ చెప్పేసి వెళ్ళిపోండి. ఇట్లున్నాను, ఇట్లు తిమ్మారెడ్డి గారి నెంబర్ తీసుకున్నా నేను. గౌతమి టెంపుల్ పక్కనే మయన్మార్ గోల్డెన్ టెంపుల్ ఉన్నది. తూర్పు మొనాస్టిక్ జోన్లో 9 మఠాల్లో ఇది ఒకటి. ఇక్కడ భారీ బంగారు పూత పూసిన బౌద్ధ స్తూపం ఉన్నది. మయన్మార్ టెంపుల్ తర్వాత మేము మాయాదేవి టెంపుల్ దగ్గర చేరుకున్నాము. ఇది ప్రధాన ఎంట్రన్స్. ఇప్పుడు మనం గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రదేశం ప్రధాన మాయాదేవి టెంపుల్ దగ్గరకు వచ్చాము. మెయిన్ గేట్ దగ్గర నుంచి కిలోమీటర్ పైన ఉంటుంది మాయాదేవి టెంపుల్. నడుచుకుంటూ వెళ్ళాలి.
ది టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడ నిరంతరం జ్యోతి ఒకటి వెలుగుతూ ఉన్నది. రాంబాబు చెప్పాడు అది అఖండ దీపము అని. గమనించండి, ఇక్కడ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంది. మనకి ఎక్కడో లైటింగ్లో కనిపిస్తుంది మాయాదేవి టెంపుల్. 2 కిలోమీటర్ల పొడవాటి చెరువు మధ్యలో రోడ్డు వేసి ఉన్నది. రోడ్డుకి ఇరువైపులా నీరు ఉన్నది. మాయాదేవి టెంపుల్కి వెళ్తుంటే కుడివైపున టికెట్ కౌంటర్ ఉన్నది. డిస్ప్లే బోర్డు ఉన్నది, ఏ దేశం వారు ఎంత పే చేయాలి చూడటానికి అని. ఇండియన్స్కి 80 రూపాయలు, ప్రతి ఒక్కరికి ఒక్కరోజు విజిట్. ఎదురుగా కనిపించేదే మాయాదేవి టెంపుల్. కుడివైపున చెప్పుల స్టాండ్ ఉంది, అక్కడ చెప్పులు డిపాజిట్ చేయాలి. మాయాదేవి టెంపుల్లో మొబైల్స్ నిషేధం. బుద్ధుడు సామాన్య శకం 563 బీసీలో కపిలవస్తు సామ్రాజ్యంలో లుంబినిలో జన్మించాడు. తండ్రి పేరు సుధోధన మహారాజు, తల్లి మాయాదేవి. శాక్యవంశ ఆచార ప్రకారం మాయాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె పుట్టినిల్లు కొలియన్ రాజ్యానికి వెళుతూ మార్గమధ్యంలో ఆమెకు పుట్టినప్పులు రాగా లుంబిని అనే వన ప్రాంతంలో సాల్ వృక్షం అంటే పైన్ ట్రీ కింద మనము ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాంతంలోనే మగ శిశువునకు జన్మనిచ్చింది. ఆ బాలునికి సిద్ధార్థుడు అని నామకరణం చేశారు. సిద్ధార్థుడు అంటే అనుకున్న లక్ష్యం సాధించేవాడు. సిద్ధార్థుడు పుట్టిన కొన్ని రోజులకు మాయాదేవి మరణించింది. సిద్ధార్థుడు తన తల్లి మరణించడం వలన పినతల్లి మహాప్రజాపతి పెంపకంలో పెరిగాడు. సిద్ధార్థులకు 16వ ఏట వివాహమైంది. భార్య యశోధర, కుమారుడు రాహుల్. ఈ లోపల శ్రీ గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రదేశం ఉన్నది. అందరం లోపలికి వెళ్తున్నాం దర్శనానికి. బుద్ధుడు జన్మించిన ప్రదేశంలో ఒక గాజు డోమ్ ఏర్పాటు చేశారు. దర్శనం చేసుకుని 2వ వైపు నుండి బయటికి వస్తున్నాం. లైటింగ్లో కనిపించేది బోధి వృక్షం. బుద్ధుడు తర్వాత అశోకుడు చాలా యుద్ధాలు చేసి చివరికి వైరాగ్యం చెంది ఇక్కడికి వచ్చి బుద్ధుడి దగ్గరికి వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ ఉండి అశోక చక్రవర్తి అదేలే తర్వాత మళ్ళీ అశోక చక్రవర్తి కూడా వచ్చి ఇక్కడ తను వచ్చినట్టుగా ఇక్కడ ఒక స్తూపం ఇచ్చేసి ఇచ్చాడా ఆయన రాలేదా పాస్పోర్ట్ వీసా స్టాంపింగ్ లేకుండా లుంబిని దర్శనం తర్వాత తిరిగి రాత్రికి మేము బెలాహియాలోని హోటల్ మానస్ సరోవర్లో స్టే చేశాం. 18/10/24వ తేదీ ఉదయం మా ప్రయాణం పోఖ్రా. మిత్రులారా, తర్వాతి వీడియోలో హిమాలయాల్లోని పోఖ్రా జర్నీ విశేషాలను తెలియచేస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.